హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ షార్ట్ వీడియోలో వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ఫ్రెండ్స్, మోనో బ్లాక్ మోటార్లు అయినా ఓపెన్ వెల్ మోటార్లు అయినా కానీ 3 ఫేజ్ స్టార్టర్ల దగ్గర మోటార్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడొచ్చు కాంటాక్టర్. ఈ కాంటాక్టర్ వచ్చేసి 3 ఫేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది ఒకటి ఐడియల్ ఉంటుంది అనమాట. కాంటాక్టర్ని ఎత్తుకున్న కాంటాక్టర్ని అలాగే ఉంచడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఈ మూడిట్లో ఏదన్నా ఒక ఫేస్ ఉబ్బినట్లయితే మీరు చూడొచ్చు. ఉబ్బినట్టయితే కనుక ఈ పత్తులు అనేది స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉండవు అనమాట. ఇప్పుడు ఇది స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు ఈ విధంగా. ఇదైతే ఉబ్బినప్పుడు స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉండదు అనమాట. సడన్ ఆ రేంజ్కి వచ్చి ఉబ్బిన కాడ ఆగిపోవడం వల్ల మోటార్కి 3 ఫేజ్ కరెక్ట్గా అందజేయక ఆ మోటార్ అనేది 2 ఫేజ్ మీద వైబ్రేట్ అయ్యి మనం లేనప్పుడు ఆటోమేటిక్గా అయితే వేసి పోతాం అనమాట. మనం లేనప్పుడు కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అయితే వేసి ఉంటుంది. వేసున్నాక ఇవి పత్తులు అనేది కరెక్ట్గా కాంటాక్ట్ కాక ఉబ్బి ఉంటుంది కదా. ఇది నెంబర్ 10 అనేది ఉబ్బి ఉండడం వల్ల సరిగ్గా కాంటాక్ట్ కాక మోటార్ 2 ఫేజ్ మీద వైబ్రేట్ అయ్యి గుయ్యం అనేసి చాలాసేపు ఉండడం వల్ల ఒక ఫేస్ అయితే కాలిపోద్ది అనమాట. మీకు కొన్ని ఫొటోస్ అయితే పెడతా. ఓన్లీ ఒక ఫేజ్ కాలిపోయిన మోటార్లే కొన్ని ఫొటోస్ పెడితే మీరైతే చూడొచ్చు. ఇవి మొత్తానికైతే ఒక ఫేజ్ పోయిన కాడ కాంటాక్టర్ కానివ్వండి, లేకపోతే మెయిన్ లైన్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మోటార్ అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా కాలిపోయిందో. ఒక ఫేజ్ మొత్తం కూడాను బర్న్ అయితే అయిపోయింది. దానికి ప్రాబ్లం వచ్చేసి ఈ స్టార్టర్లో ఉన్న ఈ కాంటాక్టర్ బేస్ అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఇవి 4 లైన్స్లలో ఈ సెకండ్ స్లాట్ అనేది మీరు చూడొచ్చు కొంచెం కిందికి అవుతుందన్నమాట. దీనివల్ల మనకి అక్కడున్న మోటార్ అయితే కాలిపోవడం అయితే జరిగిందనమాట. ఈ కాంటాక్టర్స్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మోటార్కి సంబంధించి. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మోటార్ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఈ 4 లైన్లలో మనకి స్టార్టర్ ఆన్ చేయగానే ఇదైతే కాంటాక్టర్ ఎత్తుకుంటుంది అనమాట. ఇవి 3 కూడాను మోటార్ని నడిపే 3 ఫేజ్. ఇది ఒకటి వచ్చేసి ఎత్తుకున్న స్టార్టర్ని అలానే పట్టి ఉంచడానికి యూజ్ చేసే పత్తి అనమాట. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి హీట్ అయి ఉబ్బినా కానీ నెంబర్ 10 బేస్ అనేది కాంటాక్టర్ పత్తులు అయితే మాత్రం పైకి కిందికి అయితే యాక్షన్ అయితే రావన్నమాట. అది ఖరాబ్ అయిపోయిందని మనం కొత్త నెంబర్ 10 అయితే తీసుకున్నాం. మీరైతే చూడొచ్చు ఇది ఎల్టీఎల్కే నెంబర్ 10. దీంట్లో స్ప్రింగ్స్ ప్లేట్లు అయితే రావు. ఇవి ఎల్టీఎల్కే పత్తులు అనమాట. ఇవి 4 తీసుకున్నాం. ఇవి చాలా రేటు గలవి అనమాట. 60 రూపాయలు 70 రూపాయలు అయితే పడుతుంది ఒక పత్తి. నార్మల్ అయితే 10 రూపీస్ ఆ విధంగా అయితే ఉంటాయి పత్తులు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాంటాక్టర్ అంతా చేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. మీరైతే చూడొచ్చు నెంబర్ 10 పత్తులు కానివ్వండి అన్నీ. ఇప్పుడైతే ఒకసారి స్టార్టర్కి అయితే పెడదాం. ఇవి ఆల్మోస్ట్ ఆల్ మోటార్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఈ కాంటాక్టర్ బేస్ మీదనే ఆధారపడైతే ఉంటాయి అనమాట. కాంటాక్టర్ సరిగ్గా ఎత్తుకోకుండా లూజ్ కాంటాక్ట్స్ ఉన్నా కానీ మోటార్లు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కరెంటు అందక నడవడం వల్ల మోటార్లు ఖరాబ్ అయ్యి కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి యాక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం సౌండ్ వచ్చినా కానీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది పత్తులు ఎత్తుకునే దాంట్లో. ఇప్పుడైతే అంతా క్లియర్ అయితే చేసినాం. ఒకసారి మోటార్ అయితే వేసి చూద్దాం. మోటార్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్ అయితే అవుతుందన్నమాట. మీరు సౌండ్ కూడా వినవచ్చు. దీనికి సంబంధించి ప్రాబ్లం అయితే మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. మోటార్లు ఎందుకు కాలుతాయి ఏంది అనేది ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి వీడియో ఏ విధంగా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.